భీముడు ద్రౌపదీదేవి కోరితే సౌగంధిక పుష్పం తేవడానికి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆయన ఏదో అక్కడ దారిలో వాళ్ళనే వీళ్ళనే చంపుకుంటూ అడ్డొచ్చిన జంతువులను చంపుతూ ముందుకు వెళ్ళిపోయాడు. భీముడికి చాలా సాహసాలు కదా, అందులో దుస్సాహసాలు కూడా ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి చూశాడు. ఆయనకి తమ్ముడు అవుతాడు, మరి ఇద్దరు వాయుపుత్రులేగా. తమ్ముడు కుర్రాడు, రెచ్చిపోతున్నాడు జనాన్ని చూసి, అందుకని కొంచెం చెప్పాలి, కాస్త శాంతంగా ఉండమని చెప్పాలి, ఓ దెబ్బ కొట్టకపోతే అర్థం కాదు అని గంధమాదన పర్వతం దాటి వెళ్ళకూడదు కాబట్టి అక్కడ ఆపాడు. అక్కడికి వెళితే గంధర్వులు వస్తారు, వాళ్ళ బలాలు వేరు. భీముడికి ఆ బలం తెలియదు, అంత బలం లేదు. యక్షులు వాళ్ళ బలాలు వేరు, వాళ్ళు మాయాయుద్ధం చేస్తారు, ఆకాశంలో ఉంటారు, కనపడరు, బాణాలు వేస్తారు. ఈయన ఎక్కడేస్తాడు బాణం, ఎవడికి తగులుతుంది? వాళ్ళు చూసి వేస్తున్నారు, ఈయన చూడకుండా వేయాల్సి వస్తుంది. తేడా లేదా? అమాయకుడు తెలియదని ఆయన దారికి అడ్డంగా ముసలి కోతి రూపం ధరించి తోక అడ్డంగా పెట్టాడు. భీముడు వచ్చి చూసి మామూలు కోతే అనుకున్నాడు. వృద్ధవానరమా తొలగము అన్నాడు సహజంగానే. అంటే ఈయన అన్నాడు, పాపం నేను వృద్ధుడిని నువ్వే అన్నావు కదా, నేను తొలగలేనయ్యా, నువ్వే దాటి వెళ్ళిపో అన్నాడు. ఈ తోకే కదా, ఏముంది అందులో, ఊరికే నేల మీద దాటి వెళ్ళిపో అంటే అప్పుడు భీముడు ఏమంటాడో తెలుసా? పరమాత్మ అంతర్యామయ్యి సర్వజీవుల్లోనూ ఉన్నాడు, నీలోనూ నాలోనూ కూడా. అందుకని ఏ జీవిని దాటి వెళ్ళకూడదు అని గొప్ప ధర్మశాస్త్రం చెబుతాడు, భీముడు చెబుతాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా పడుకున్నా దాటి వెళ్ళకూడదు, పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా. దంపతులు ఇద్దరు కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు, ఇటునుంచో అటునుంచో వెళ్ళాలి, అంతే. ఇవి కొన్ని ధర్మశాస్త్రాలు. ఒక కుక్క పడుకున్నా సరే దాన్ని మించి వెళ్ళకూడదు, దాని పక్క నుంచే వెళ్ళాలి. మామూలుగా ప్రమాదం కూడా, దాన్ని మించి వెళ్ళేటప్పుడు ఈ పంచకోసం లేదా ఏదో దానికి తగిలిందని కూడా లేచి కరుస్తుంది. భౌతికంగా కూడా ఇబ్బందే, దాన్ని అనవసరంగా కెలకడం, పక్క నుంచి వెళ్ళిపోవాలి. దానికి భౌతికంగానేమో ప్రమాదం జంతువులతో, ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆ జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు. నువ్వు దాటుతున్నావు ఉంటే దాని శరీరాన్ని ఆయన దాటుతున్నట్టే లెక్క. ఇది భీముడు చెప్పాడు. మంచిదయ్యా, ధర్మశాస్త్రం కూడా తెలుసు నీకు, ఈ మాత్రం తెలియదా? గంధమాదనం దాటి వెళ్ళడానికి వీల్లేదయ్యా, అక్కడ రాక్షసులు యక్షు వాళ్ళందరినీ నేను లెక్క చేయను అంటాడు. అప్పుడు సరే అంటాడు, అంత బలం ఉందా, అయితే ఓ పని చేయి, దానికే ఉంది, నేను ఎలాగో తోక వెనక్కి లాగలేనయ్యా, వృద్ధుడిని అయిపోయాను, నా వల్ల కాదు, నువ్వే కాస్త దాన్ని తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవాలి. దానికేముంది అని ఊరికే ఎడమ చేతి చిటికిన వేలు పెడతాడు, తర్వాత 5 వేళ్ళు పెడతాడు, తర్వాత చెయ్యి అంతా పెడతాడు, తర్వాత శరీరం అంతా పెడతాడు. హనుమంతుడే మజాక, ఏమీ కుదరదు అక్కడ. మరి తోక లేపలేని వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటాడు. అప్పటికి భీముడు గ్రహించుకున్నాడు, కనీసం మనిషి పొరపాటు చేయొచ్చు, గ్రహించుకోవాలి వెంటనే. మహానుభావ, నువ్వు సామాన్య వానరుడివి